ఐపీఎల్ సమరం ముగియడంతో మళ్ళీ కలకలలాడబోతున్న థియేటర్స్. పెద్దితో ఆ కరువు తీరడం పక్కన పెడితే సమ్మర్ సినిమాలన్నీ కూడా జూన్లోనే దర్శనం. సమంత నుండి ఎప్పుడో ఇండస్ట్రీని వదిలిపెట్టిన వడ్డే నవీన్ వరకు అందరూ జూన్లోనే. ఇంతకీ థియేటర్లకి పూర్వవైభవం వచ్చేనా? వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సమ్మర్ సీజన్లో కీలకమైనటువంటి మే నెల ముగిసింది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బోసిపోయింది. థియేటర్లన్నీ వెలవెలబోయాయి. మార్చ్ ఏప్రిల్ నెలల మాదిరిగానే మే కూడా వృధాగా పోయింది. వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా వచ్చినట్లే వెళ్ళిపోయాయి. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదు. అన్నీ కూడా అలానే షెడ్డుకి వెళ్ళిపోయాయి. అయితే ఈ అన్ని సినిమాలు కలుపుకొని 25 సినిమాల వరకు కూడా రావడం నిజంగా కొంచెం షాకింగే. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడినటువంటి సినిమాలు ఒక్కటి కూడా లేదు. తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం, కమెడియన్ సత్య జైట్లీ, సుమంత్ ప్రభాస్ గోదారి గట్టు పైన, రవిబాబు రేజర్, నందు అగ్లీ స్టోరీ సినిమాలు మే నెలలో రిలీజ్ అయ్యాయి. వీరభద్రుడు, పేట్రియేట్, దృశ్యం 3, రాజా శివాజీ, బ్లాస్ట్ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటుగా మరీచిక, రమణీ కళ్యాణం, పురుష వంటి మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లోకి వచ్చాయి. వీటిలో వీరభద్రుడు మూవీ తప్పితే తెలుగులో ఓ మోస్తారు వసూలను మాత్రం డెఫినెట్గా ఒక్క మూవే రాబట్టింది. మిగతావన్నీ తీవ్రంగా నిరాశపరిచాయి. మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాయి. నిన్ను కోరి, అతిథి, వన్నేనొక్కడులే లాంటి రీ రిలీజ్ సినిమాలు కూడా ఇదే నెలలో వచ్చాయి. కానీ మహేష్ బాబు క్రేజ్తో ఉండడంతో ఆ ఉన్నంతలో కాస్తో కూస్తో కలెక్షన్స్ వచ్చాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మే నెల చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. థియేటర్లో సందడి కనిపించలేదు. కొన్ని సినిమాలకు జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అంతో ఇంతో అంచనాలు పెట్టుకున్నటువంటి సినిమాలు సైతం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తీవ్ర నష్టాలతో మే నెల టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముగిసిపోయింది. అయితే సమ్మర్ సీజన్ మరీ ఇంత డల్గా ఉండటానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ క్రికెట్ ఒక కారణమనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి. ఆదివారం 2 మ్యాచ్లు ఉండటం వల్ల వీకెండ్ కలెక్షన్స్ పై భారీ దెబ్బ పడుతుందనేటువంటి కమెంట్స్ కూడా వినిపించాయి. సినిమాలపై ఐపీఎల్ ప్రభావం ఏ మేరకు పడిందనేటువంటి చర్చ పక్కన పెడితే 64 రోజుల పాటు క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరించినటువంటి ఐపీఎల్ 2026 సమరం ఆదివారంతో ముగిసిపోయింది. దీంతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ కొత్త హంగామా స్టార్ట్ అవుతుందని టాలీవుడ్ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెద్ద సినిమాతో జూన్ నెల బాక్స్ ఆఫీస్ సందడి స్టార్ట్ కానుంది. రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసినటువంటి ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఈ నెల 4వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. బట్ ఈ సినిమాతో మళ్ళీ జనాలు థియేటర్లకు తరలిస్తారని కూడా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే సినిమా హాల్లన్నీ ఆడియన్స్తో నిండిపోతాయని భావిస్తున్నారు. ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. పెద్ద తర్వాత జూన్ 11న సంగీతం శ్రీనివాస్ సంగీతం అనేటువంటి సినిమా 19 రిలీజ్ అవబోతుంది. దాని తర్వాత 19న సమంత మా ఇంటి బంగారం వస్తుంది. దాని తర్వాత వడ్డే నవీన్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా రాబోతుంది. ఇకపోతే జూన్ 26న అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ కూడా రిలీజ్ కానుంది. ఇవన్నీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించగలిగితే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీకి పూర్వవైభవం వచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, ఎప్పుడైనా సమ్మర్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. విశ్వంబర ఉందన్నారు, బట్ విశ్వంబర కూడా రాలేకపోయింది. దాని తర్వాత చాలా చాలా సినిమాలు పోస్ట్‌పోన్ అయిపోయాయి. బట్ సమ్మర్‌లో చాలా వరకు ఏంటంటే హాలిడేస్ కానీ లేకపోతే స్కూల్స్ అన్నీ కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వీటన్నిటికి మేజర్‌గా ఏంటంటే సినిమాలకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది సమ్మర్‌లో హ్యాపీగా చల్లగా ఏసీలో థియేటర్‌లో కూర్చొని సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారని కూడా అంటారు. బట్ పెద్ద హీరోల సినిమాలు ఏవి లేకపోవడంతో చిన్న హీరోల సినిమాలు వచ్చాయి. బట్ అవి అనుకున్నంతలో ఆకట్టుకోలేదనేది మాట వాస్తవం. ఆల్మోస్ట్ 25 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్‌లో ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో. ఇన్‌ఫాక్ట్ వీరభద్రుడు కూడా అది కూడా సూర్య బేస్ వల్ల సినిమా కొంచెం క్లిక్ అవ్వడం వల్ల సూర్యకున్నటువంటి మార్కెట్ ద్వారా అది దాదాపు అంటే వరల్డ్ వైడ్‌గా ఒక 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఉన్నంతలో ఇప్పుడున్నటువంటి అన్ని రోజులలో ఒక బెస్ట్ సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే ఈ సమ్మర్‌లో అదొక సూర్య, వీరభద్రుడు మాత్రమే. ఇక మిగతా సినిమాలన్నీ కూడా బిస్కెట్ అయిపోయినవే. ఇంక దాని తర్వాత ఇప్పుడు 'పెద్ది' ఉంది. దాని తర్వాత 'సమంత' కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతది డెఫినిట్‌గా. దాని తర్వాత 'వడ్డే నవీన్' పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవచ్చు. బట్ సెకండ్ ఇన్నింగ్స్‌కి ఒక గట్టి పునాది అయితే వేయబోతున్నట్లయితే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇకపోతే మళ్ళీ జూన్ లాస్ట్ వీక్‌లో 'లెనిన్' వస్తున్నాడు. 'లెనిన్' కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్ అండ్ ఫస్ట్ టైమ్ అఖిల్ క్లాస్ నుంచెళ్ళి మాస్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్ అయి చేస్తున్నటువంటి సినిమా కాబట్టి ఆ సినిమా మీద కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఒక రేంజ్‌లోనే ఉన్నాయి. సో వీళ్ళ అన్ని ఎలిమెంట్స్ అయితే డెఫినిట్‌గా జూన్‌కి ఎక్కువగా కలిసొస్తున్నటువంటి అవకాశాలున్నాయి. జూన్ తర్వాత జూలై కూడా ఇక బ్యాక్ టు బ్యాక్ ఏదైతే 'పెద్ది' రిలీజ్ డేట్‌కి సంబంధించి చాలా వరకు సినిమాలు కొంచెం కొంచెం పెండింగ్‌లో ఉన్నాయి. 'స్వయంభూ' కూడా ఆ లిస్ట్‌లోనే ఉంది.
జూలైలో 'స్వయంభూ' వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే పెద్ది డేట్ వల్లనే మిగతా సినిమాలన్నీ కూడా ఆపుకున్నాను. ఎందుకంటే మళ్ళీ సడెన్‌గా వచ్చేస్తే చిన్న సినిమాలకు ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఇలా ఈ జోన్‌లో ఆలోచించి చాలా వరకు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇక రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. రిలీజ్ కూడా ఇంకొక 2 రోజుల్లో కాబోతుంది కాబట్టి నెక్స్ట్ సినిమాలన్నీ కూడా ఇక ఒక్కొక్కటిగా డేట్స్ అనౌన్స్ చేసుకొని అట్‌లీస్ట్ సమ్మర్‌ని కొంచెం ఈ సీజన్ ఏమన్నా వర్షాల సీజన్ బ్యాలెన్స్ చేస్తుందేమో తెలియాలంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సింది. మరి జూన్‌లో నెక్స్ట్ రాబోయేటువంటి సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.